హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. మనమందరం ఎంతగానో ఎదురు చూసిన యూజీసీ నెట్ గత 6 నెలలుగా మనం ప్రిపేర్ అయ్యి నిన్న ఎగ్జామ్ రాసాం. అయితే ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత పేపర్ 1 వచ్చేసరికి పర్లేదు, ప్రతి ఏడాదిలానే ఒక 30 ప్రశ్నలు మనము పెట్టుకుంటే 30 ప్రశ్నల వరకు మనం పెట్టగలము అని ఒక థాట్ వచ్చింది. అయితే ఎప్పుడైతే 50 ప్రశ్న నుంచి 51వ ప్రశ్నకి ఎప్పుడైతే వెళ్ళిందో అసలు ఏదనిపించిందో తెలియదు. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అంటారు కదా, అట్లా పేపర్ ఇచ్చేశాడు. 2020 నుంచి నేను పేపర్ రాస్తూనే ఉన్నాను. అయితే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా ఇస్తున్నాడు పేపర్. ఈసారి పేపర్ విషయానికి వస్తే అసలు 10 యూనిట్లు మనకుంటే ఆ 10 యూనిట్లో ఓన్లీ 2 యూనిట్లే తీసుకున్నట్టు ఉంది. అంతా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ పాలిటీ. గత సెషన్లో జూన్ సెషన్లో ఏం చేశాడు, మొత్తం పాలిటీ ఇచ్చేశాడు. పోనీ ఇలా ఇచ్చేసినా ఓకే, అసలు వెస్టర్న్ పొలిటికల్ థాట్ అంటూ ఒకటి ఉంటుంది, ఇండియన్ పొలిటికల్ థాట్ అంటూ ఒకటి ఉంటుంది, కంపారేటివ్ పాలిటిక్స్ ఉంటుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, గవర్నెన్స్ ఉంటుంది. ఇలా ఏది ఒక్కడు కూడా టచ్ చేయలేదు. టచ్ చేయకపోగా ఒక్కటే డిస్కెండింగ్ ఎస్కెండింగ్ మ్యాథ్ ఆఫ్ వాల్యూమ్స్ ఒక 10-15 వరకు ఇచ్చాడు. మిగతా ఎస్ఎస్ఎన్ రీజన్, ఎస్ఎస్ఎన్ అండ్ రీజన్ అవి అలాంటి ప్రశ్నలు ఏవీ లేవు. అలాంటి ప్రశ్నలు మనకి ఎందులో ఇస్తాడు? అసలు యూజీసీ నెట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి? అసలు థియరీ మీద ఆ పిల్లవాడికి ఎంత పట్టు ఉంది, స్కాలర్కైనా లెక్చరర్కైనా ఎవరికైనా అసలు ఈ యొక్క మెయిన్ పొలిటికల్ సైన్స్ అనేది థియరీ మీద బేస్ మీద ఉంటుంది. ఎందుకంటే మనం ఆర్ట్స్ సబ్జెక్ట్ కాబట్టి సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఎప్పుడు థియరీ మీద ఆధారపడి ఉంటాయి. అలా వచ్చేటప్పుడు ఈ థియరీ పరంగా మనకి వెస్టర్న్ పొలిటికల్ థాట్, ఇండియన్ పొలిటికల్ థాట్, పొలిటికల్ థియరీ అండ్ పబ్లిక్ పాలసీ, ఇలా గవర్నెన్స్ బేస్ చేసుకుని ప్రశ్నలు వస్తాయి. అలాంటి ప్రశ్నల్లో మనకి ఎక్కువగా కనబడతాయి. 2019 ఈ పేపర్లో మనం చూసాం. అయితే నిన్నటి రాసిన ఆ ఎగ్జామ్ పేపర్లో అయితే మనకు అసలు ఎటువంటి ప్రశ్నలు లేవు. అంత మనము 1947 నుంచి 2025 వరకు అంటే ఇయర్స్, మంత్స్, డేట్స్ గుర్తుంచుకుంటాం. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటిక్స్ ఇంటర్లింక్గా ఉంటుంది కాబట్టి, ఇంటర్ రిలేటెడ్గా. అదే వుడ్రో విల్సన్ ఏ ఇయర్, ఏ మంత్, ఏ డేటు అంటే మనం ఎలా పెడతాం? ఎంత చదువునా అవి గుర్తుంచుకోవాలి కదా మనం. వుడ్రో విల్సన్ బుక్కులు, లేకపోతే వుడ్రో విల్సన్ ఏ పాలసీలు చెప్పారు, పబ్లిక్ యాడ్ కోసం ఏం చెప్పారా, ఇలా మనం గుర్తుంచుకుంటాం. అవి మనకు గుర్తుండవు కదా. ప్రశ్న పత్రం అనేది చాలా వరకు చాలామందిని డిసప్పాయింట్ చేసింది. అయితే ఇంకో విషయం ఏంటంటే మనకి ఇప్పుడు చాలామంది కట్ ఆఫ్ కోసము డిస్కస్ చేసుకుంటుంటారు. ఆ కట్ ఆఫ్ కోసం డిస్కస్ చేసుకునేటప్పుడు ఆ కట్ ఆఫ్ 200కి వెళ్ళిపోద్ది అని ఒకరు, కట్ ఆఫ్ కింద ఏడాదిలాగానే ఈసారి కూడా జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ వచ్చేసి 238కి వెళ్ళిపోద్ది, లేకపోతే 240కి వెళ్ళిపోద్ది అని మాట్లాడుకుంటుంటాం. అయితే ఇక్కడ మనకి నిన్నటి పేపర్ విషయానికి వస్తే ఒక 50 ప్రశ్నల వరకు మనం పెట్టగలం. 50 ప్రశ్నలు ఏంటి? మ్యాథ్ ఆఫ్ వాల్యూమ్ పెట్టగలం. అలానే డైరెక్ట్గా కొన్ని ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నల వరకు ఓకే. మిగతా ఒక 50 ప్రశ్నల వరకు నా పరంగా చెప్తున్నాను. ఒక్కొక్కరు ప్రిపేర్ అయ్యని బట్టి వాళ్ళు పెడతారు. అంటే నా ఒక్క పరంగా చెప్తానంటే ఒక 50 ప్రశ్నల వరకు మనం పెట్టగలం. మిగతా 50 ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలు మనకి హైపోథెటికల్కి ఇచ్చారు. అంటే అసలు ప్రశ్నావళి ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళు మైండ్ సెట్, మన మైండ్ సెట్ ఇంటర్లింక్డ్ అయితే అప్పుడు మనం ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వవచ్చు. సపోజ్కు నిన్న ఒక ప్రశ్న వచ్చింది మనకి. ఏ ప్రశ్న అంటే, పాకిస్తాన్లో ఇటీవల సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా మునీని పెట్టింది. అయితే అలా బిల్లు పాస్ చేసుకొని పెట్టుకున్నారు. అయితే దానికి రిలేటెడ్గా రీజన్ వచ్చేసి పాకిస్తాన్లో జ్యుడిషియరీ వీక్గా ఉంటుందని ఇచ్చారు. అక్కడ మనకేంటి, ఏ బి సరైన ఆన్సర్ అనిపిస్తాయి. ఎస్ఎస్ఎన్ రీజను, ఏ ఈజ్ నాట్ కరెక్ట్, ఇలా ఉంటాయి. అక్కడ మనకేంటి, అక్కడ రెండు కరెక్టే మనం చెప్పవచ్చు. కాకపోతే పేపర్ తయారు చేసిన వారు ఆన్సర్ వేరే ఇచ్చి ఉంటారు. అక్కడ పాకిస్తాన్లో చట్టాలు బాగా అవుతాయి కదా, అంటే కొన్ని ఇష్యూస్లో అక్కడ చట్టాలు అమలు చేస్తారు అనుకోండి. అక్కడ మనకి మన ఆన్సర్ ఏమి పెట్టుంటాము, రీజన్ కరెక్టే, ఏ అండ్ బి కరెక్టే అని పెడతాం మనం. అక్కడ మనకి అక్కడ పేపర్ తయారు చేసే వాళ్ళు ఏంటి, ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ నాట్ కరెక్ట్, ఆర్ ఏ ఈజ్ కరెక్ట్, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ప్రశ్న అనేది మనకి అట్లా అయిపోతుంది. ఇక సిలబస్,
సిలబస్ ఒకవేళ అది ఇవ్వకపోతే మీకు మిగతా సిలబస్లన్నీ చదవడం వేస్ట్ కదా మనకి. ఇప్పుడు నిన్న వచ్చిన పేపరు ఈ యూపీఎస్సి అలా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టిన అలా ప్రశ్న పత్రాలు ఇచ్చేసారని చాలామంది అంటున్నారు. సో ఇక్కడ మనకి డిగ్రీ మీద యూపీఎస్సి మనం రాస్తాం. పేపర్ పరంగా ఆ పేపర్ ఓకే, కాకపోతే సిలబస్ మొత్తం కవర్ చేయాలి. సిలబస్ కవర్ చేయకుండా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇచ్చేసి ఇండియన్ పాలిటీయే గత జూన్ పేపర్ అయితే మరీ దారుణంగా ఇచ్చారు. డిస్కండింగ్ ఎస్కండింగ్ చాలా క్వశ్చన్లు రకరకాలుగా అడగవచ్చు. అసలు థియరీ కోసం రాస్తున్నాం. సోషల్ సైన్స్ సబ్జెక్ట్లో ఆ థియరీ పార్ట్ లేకపోతే డైరెక్ట్ ప్రశ్నలు ఇంకేంటి ఉండదు కదా. సో చాలా వరకు అందరూ డిసప్పాయింట్గా ఉన్నారు. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే మనకు మెయిన్లీ ఈ పేపర్ 2 పక్కన పెట్టేస్తే చాలామంది పేపర్ 1 డిసైడర్. ఇప్పుడు సపోజు పేపర్ 1 మ్యాథ్స్ చేసిన వాళ్ళు ఉంటారు. మన సోషల్ సైన్స్ కాబట్టి మనకు మ్యాథ్స్ అందరూ నేనైతే పెట్టలేదు. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి, ఈ మ్యాథమెటికల్ రీజనింగ్ ఒకటి అండ్ రీజనింగ్ ఒక పెట్టగలం. మ్యాథమెటికల్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మనకు సాధారణంగా వెళ్దాం, మన బండి వెళ్దాం. సో కొంతమంది చదువుకుంటారు అండ్ సమ్ చేసిన వాళ్ళు పెట్టుంటారు. ఈ చాలామంది ఏమనుకుంటారంటే పేపర్ టఫ్గా ఉంది కదా, కట్ ఆఫ్ తగ్గుతుంది అనుకుంటాం. కాకపోతే ఇక్కడ మనము ఒక 100 నేను కూడా కట్ ఆఫ్ తగ్గుతుంది అనుకుంటాను. కాకపోతే ఫస్ట్ ర్యాంకర్ ఉంటారు కదా, ఆ ఫస్ట్ ర్యాంకర్కి పేపర్ 1లో 50కి 50 తెచ్చుకోవచ్చు, లేకపోతే 50కి 48 క్వశ్చన్లు రైట్ అవ్వచ్చు. అలా క్వశ్చన్ రైట్ అయ్యేటప్పుడు ఇక్కడ పేపర్ 2 50 ప్రశ్నలు అయినా సపోజ్ కట్ ఆఫ్ అనేది 190 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 200 కూడా వెళ్ళిపోవచ్చు. మన టైం బాగలేకపోతే మన యొక్క చెప్పినవి కూడా అప్పుడు కొండవు, 230 కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పేపరు కట్ ఆఫ్ ఇలా మాట్లాడుకుంటా. కాకపోతే ఎవరైతే బాగా వచ్చి ఉంటాయో, బాగా రాసి ఉంటారో అందరూ సైలెంట్గా ఉంటారు. మనమే కొద్దిగా రాసుంటాం, మనమే మాట్లాడుకుంటాం. కాబట్టి వెయిట్ చేద్దాం రిజల్ట్స్ కోసం. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.